పోను ఎట్లా ఉందంటే కులరాజు పెళ్లికి వచ్చి అక్షంతలు వేసే వరకు వైసీపీ వాళ్ళు వచ్చి అక్షంతలు వేయకూడదంటే అట్లా ఇది ఎక్కడ చూస్తుందండి సార్? అలాగే సార్, అసలు ఆయన రూట్ ఈ టైప్ నుంచి డైరెక్ట్ కాలేగా మీరు రూట్ చూడండి అయింది. మేము ఇటు వెళ్ళిపోయి రేవతి వేసి మా ఊళ్ళు 100 రూపాయలు అంటే నిజాంపేట నుంచి సార్ మీకు క్లాష్ అవ్వదు. మేము చెప్పింది గవర్నమెంట్ అయ్యేముండవు సార్. సార్ ఒక మాట గుల్రాజు గారు మాట చేస్తాడు, మనిషిని వదులుతారా లోపలే చేస్తారు. గవర్నమెంట్ ఏముంది గుల్రాజు గారు ఎవడు తలకాయ పాల్గొడతాడు కదా. కేసే కదా, పేరు నాని కొడితే కేసును గుల్రాజు కొడితే కేసు లేదనేది కాదు. కేసే కదా. రెండోది ఆయన డైరెక్ట్ ఆయన ప్రోగ్రాం కాదు ఇది, మాదే ప్రోగ్రాం. అతనేమో ఎవరో ప్రోగ్రాంలో దొరుకుతున్నాడు. అతను కాదు కదా. మేము వైలేట్ మేము బ్లఫ్ చేయలేము. మేము అతను ముందే నేను ఫలానా ప్రోగ్రాం నాది ఇక్కడ అని ఇచ్చారు కదా మీకు. ఎవడో ఇచ్చాడా? వస్తున్నాయి రేపు మామూలుగా జనవరి నుంచి కూడా వచ్చేయండి. మా దగ్గర కూడా రాధాకృష్ణ మంది ఉంటున్నాయి. డీజీపీ ఎవరైనా నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన ఎస్పీ గారు. మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. డిఎస్పీ గారు పొద్దున్న చేస్తే సార్ క్లాష్ కాదు, మరి ఏమన్నా ప్రోగ్రామ్స్ ఖాళీ ఇంటికి చేసుకుంటారా? ప్రతి బొమ్మ కాడ 8 బొమ్మల కాడ మీటింగ్ చెప్పాల్సి ఆ ఉద్దేశం ఏంటంటే అది పని చేయడం చేత కాదు, కానీ ఈ ప్రోగ్రాం చెడగొట్టాలని చెప్తే వేరే ఏముండదు. మేమన్నా అతని క్లాష్ ఏంటి అబ్జెక్షన్ చేస్తాడు? మీరు ఉంటారు బాబు ఎట్లా అవుతాయి అలరైపోతాను ముందు లేదని చెప్పారు కదా మీరు. మీకు ఇవ్వట్లేదు, ఓన్లీ రాధారంగ మిత్రమని ఏం చెప్పారు? చేసుకోమన్నారు. బాగా పోలీసు కూడా తలకాయ అంటే అసహ్యంగా ఉంటుంది. ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఎదుగా బాబు అని మీరు అది చెప్పుకుంటారు. మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్, సాయంత్రం సార్ సావాలి సార్, సాయంత్రం చెప్పి సాయంత్రం నేనుకే అన్నా. మీరు కాదు సార్, అతను కూడా ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఏమంటే రేవతి చూసుకుని మీరు నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి. వాళ్ళు మెల్లగా ఈ 2 చూసుకుని మెల్లగా మీరు మీకు వాళ్ళకి ఒక అరగంట గంట అదే మరి మనే ఉంది. ఇప్పుడు రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్. మేము ముందు ఇచ్చాం చెలకలపూడి వెళ్తాం అని అనట్లేదు కదా. వాళ్ళ అయిపోయింది కూడా చెప్పండి. ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 ఉనికిపోతా ఉన్నాడు. పారిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు, ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ఆ రోజున మీరు చెప్తా ఉన్నారు సునీల్ అతను ఎలక్షన్ ముందు కూడా ఉన్నాడని చెప్తున్నారు. జూన్ 2023 అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు బాపులపాడు మండలానికి. 2024 మార్చి 14న మీరు ఈ పట్టాలు సృష్టించారు, సంతకాలు పెట్టించారు. అది వాస్తవం కాదా? మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అసలు మనిషివా నువ్వు? వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు. మతి భ్రమించిందా? మైండ్ ఏమైనా దబ్బిందా నీకు? ఎలక్షన్ డ్యూటీ కింద అనపర్తిలో ఉన్నాడు. ఇవాళ ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇవాళ బియ్యం స్కామ్. ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్లో 8,000 బస్తాలు మాయమైంది, వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీ భార్య మీద ప్రేమ ఉన్నాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే.
ఇవాళ నీతి కబుర్లు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ చేస్తాం. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలది కూడా పేపర్లో సంవత్సరం అయింది దీని మీద ఏంటి అని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తితే కదా నిన్ను వాడుగా బఫూన్లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు గుర్తుపెట్టుకో. ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకుంటున్నావు. నువ్వు ఒక బఫూన్. ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు నిన్ను చూసి వ్యవహించుకుంటున్నారు. చిచి ఇలాంటి వాడా అని చెప్పి. నిజంగా పరువు తీస్తున్నావు, బందరు పరువు తీస్తున్నావు. డబ్బులు కట్టేశాను అన్నావు. నువ్వే చెప్పావు కదా 80 లక్షలు అయింది ఖరీదు. 80 లక్షలకి 1,70,00,000 ఫైన్తో వేశారు. ఆ ఫైన్ కూడా కలిపి నేను 1 కోటి రూపాయలు కట్టేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే తప్పు చేసిందని నువ్వే ఒప్పుకున్నావు. బియ్యం కొట్టేశానని ఒప్పుకున్నావు. ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. ఒక దొంగవి నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి. ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి. రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం. దాంట్లో సమస్య లేదు. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. పేరు నాని గుర్తుపెట్టుకో. నేను ఇప్పటి వరకు మేము చాలా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం. ఈసారి 80% వదిలిపెట్టే సమస్య